చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అక్రమ పాలన నుంచి ప్రజలు తమని తాము కాపాడుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చిన రోజు ఈరోజు. దాన్ని ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారంటూ సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి వ్యవహార శైలిని, ప్రజలు ఇచ్చిన తీర్పుని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడ్స్మన్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రజలేమో జగనాసురుని పాలన నుంచి విముక్తి పొందాము అంటున్నారు. జగన్ రెడ్డి ఏమో ఆ ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అలా కాదండి, ఆయన ఏమనుకున్నాడంటే నేను బటన్ నొక్కాను కాబట్టి ఎవడు ఎలా పోతే అభివృద్ధి ఎవడికి కావాలి. ఇప్పుడు జనాల్లో కూడా కొంత ఆలోచన ఉంది. రోడ్లు బాగిపోతే మాకేంటంటే అవసరం, మాకేమైనా బళ్ళు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, రోడ్లు బాగోపోతే మాకెందుకు, మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? అతను ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేసాడు. అతనికి కొన్ని సెక్షన్స్ ఓట్ బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చింది కానీ, తెలుగుదేశం హ్యాటర్స్ కానీ, తెలుగుదేశం వ్యతిరేకులు కానీ, చంద్రబాబు హ్యాటర్స్, ఇలా కొంతమంది కన్సాలిడేట్ అయి ఉన్నారు. అదే ఓట్ బ్యాంక్ అతను నడుస్తూ ఉంది. అందులో 2019 అలాంటప్పుడు కొంత న్యూట్రల్ పీపుల్ సరే ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత కలిశారు. అతని కోర్ ఓట్ బ్యాంక్ 20-25% ఉంది. దాన్ని ఎవ్వడం మార్చలేడు. ఎందుకంటే వాళ్ళు ఇతని మీద ప్రేమ, యువతల వాళ్ళ మీద ద్వేషం, రెండు కలిపి అతని వైపు ఉన్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అతను కూడా వాళ్ళనే దగ్గర చేర్చుకోండి. అరటి తోటలు తగిలెట్టేసారు అనుకోండి, వాళ్ళని ఎంపీ చేస్తాడు. ప్రత్యర్థి నాయకుడి మీదకి ఇంటి మీద దాడికి వెళ్తే అతను మంత్రిని చేస్తాడు. పచ్చి బూతులు మాట్లాడితే వాళ్ళు మంత్రిని చేస్తాడు. అరాచకం అన్యాయం చేస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అతను ఎందుకు వదిలిపోతారు? మామూలుగా అయితే సమాజం వాళ్ళని దూరం పెడుద్ది. దొంగతనాలు చేసి, చైన్ స్నాచింగ్ చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని సమాజం వాళ్ళు దూరంగా పెడుద్ది. వాళ్ళని అతను దగ్గర చేర్చుకున్నప్పుడు వాళ్ళకి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? సమాజం మీద కోపం ఉంటుంది. ఈ దగ్గర చేర్చుకున్న వాడి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ కలుగుతుంది. అతని కోసం విశ్వాసంగా పనిచేస్తాడు. అతని కాన్సెప్ట్ అదే. అలాంటి వాళ్ళందరినీ, సమాజం దూరం పెట్టిన వాళ్ళని, సమాజం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అతను దగ్గర చేర్చుకుంటున్నాడు. వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు, వాళ్ళని పరామర్శిస్తున్నాడు. అదే చూసాం. గతంలో కొంచెం ముసుగేసుకుని చేసాడు, ఇప్పుడు బహిరంగంగా ముసుగు తీసి చేస్తున్నాడు. లేకపోతే పహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ గారిని కానీ, చంద్రమౌళి గారిని కానీ ఈయన కనీసం పలకరించలేదు. ఇప్పుడు ఈ రౌడీ షీటర్లో చైన్ స్నాచర్స్కి ఆ పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ, లేదా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తాడు, వల్లభనేని వంశీ బూతులు మాట్లాడిన పరామర్శిస్తాడు, బోరుగడ్డ అనిల్ని పరామర్శిస్తాడు, అతను ఎంపీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ని, ఇలాంటి వాళ్ళని పరామర్శ చేస్తాడు. వాళ్ళందరూ నేరస్తులు, విచ్ఛిన్నకర శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇలాంటి వాళ్ళందరినీ అతను పరామర్శలు చేస్తున్నాడు. మీకు మద్దతునే ఉన్నాను, మీరు ధైర్యం. వీళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశాడు. ఈ గంజాయి బ్యాచ్ ఇంకా గంజాయి గట్ట కొనుక్కొని అమ్ముకొని వ్యాపారం చేసుకుంటారు. నిన్న అంటే అది బహిరంగంగా ఒక వార్త వచ్చింది. అంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే, కూటమి ప్రభుత్వం కానీ మనలాంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నాం, ఇతను ఎంతకన్నా దిగజారడం కొన్నప్పుడు అంతకన్నా ఎక్కువ దిగజారి చూపిస్తున్నాడు. ఇతన్ని సమాజం అంగీకరించదు, ఇతన్ని సమాజం ఇతని నుంచి దూరంగా జరిగిపోద్ది, ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా దూరంగా జరిగిపోద్ది అని అనుకుంటున్నాం మనం. కానీ అతని వే ఆఫ్ థింకింగ్ స్టైల్ ఏంటంటే, పబ్లిక్ ఒపీనియన్ డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎలైట్ పీపుల్, పెద్ద మనుషులు, తటస్థులు, వాళ్ళందరూ సంగతి తర్వాత చూసుకుందాం. మన కోసం పనిచేసే వాళ్ళు, అచ్చం మనలాంటి నేర స్వభావం ఉన్నవాళ్ళు, దొంగలు, దోపిడీదారులు, రేపిస్టులు, హంతకులు, చైన్ స్నాచర్స్, ఈ టైప్ ఉన్న వాళ్ళని దగ్గర చేర్చుకుందాం. వాళ్ళందరినీ నేను మీకుంటాను, మీరు నాకు ఉండండి, మీకోసం నేను, నా కోసం మీరు అనేటువంటి మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఎవరో దగ్గర చేర్చుకోకుండా చట్టము వాళ్ళని దూరం పెడితే వాళ్ళు శిక్షించడానికి చూస్తూ ఉంటుంది, సమాజం వాళ్ళని దూరంగా పెడితే వెలేసినట్టు చూస్తూ ఉంటుంది, కుటుంబంలో కూడా గౌరవం ఉండదు, భయం ఉంటుంది అంతే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఒక నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసినాడు, వీళ్ళు ఓన్ చేసుకున్నారు. అతను కూడా ఓన్ చేసుకోవడం వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిన్నటితో స్పష్టమైపోయింది. అతని కోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినా వాళ్ళందరికీ ఒక పిలిపిస్తే వాళ్ళందరూ బయటకు వస్తారు. 100 మంది పెద్ద మనుషుల మధ్య ఒక్క ఖతర్నాక్ దూరేడు అనుకోండి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆ 100 మందిని చాలా చెదురు చేయగలదు. వాడి గాయపరుచుకుని కూడా భయపెట్టగలరు. ఎవరిని గాయపరచగలదు, వాడంతటా ఆడు తెచ్చిన కత్తితో వాడిని కోసుకుంటున్నాడు. ఇంకల్లాగా వాళ్ళు ఎగిచిపోయి పారిపోతారు. ఒకడు కూడా ఆపి ప్రయత్నం చేయండి. ఆ మధ్య చూడండి, తెనాలి లేకుండా అమ్మ పీక్ కోసేస్తుంటే ఎవడ ఆపలేదు. కనీసం గట్టిగా కేకలేస్తే కూడా పారిపోతాడు, కానీ గట్టి కేకలేదు. ఇలాగ అతను తన స్ట్రాటజీ కరెక్ట్గానే ఉంది. అతని లెక్కలో తను ఏమనుకున్నాడో చేస్తున్నాడు. మనం అతను పిచ్చోళ్ళగా ఎర్రోళ్ళగా కనపడుతున్నాడు కానీ కాదు.
రేపు అతను జైలుకి వెళ్ళాల్సి వస్తే విధ్వంసం సృష్టించడానికి తగిన సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు, సిద్ధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇతనికి ఇప్పటికైనా సరే ఇతని పట్ల పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఇతనికి సంబంధించిన యంత్రాంగంలో ఇతనికి సంబంధించిన మనుషులు ఎవరున్నారో తీసేయాలి. రాజకీయ నాయకులు కోవట్లుగా పనిచేస్తున్నారని చంద్రబాబు గారు చెప్పారు. వాళ్ళందరినీ 3వ తరగతి పౌరులుగా పక్క దోషాల పార్టీలో ఉన్నా సరే చాలా అప్రమత్తం అయిపోవాలి. సరే ఇతను ఇంకా బ్యాడ్ అయిపోతున్నాడు, ప్రజల్లో చులకనైపోతున్నాడు, ప్రజలు యావగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, భయపడుతున్నారు కాబట్టి మళ్ళీ అతను ఓటేయరేమో అన్న ధీమా వద్దు. ఎందుకంటే ప్రజాభిప్రాయం అనేటువంటిది చలనంతో ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇతను చాలా డేంజర్. ఈ పాముకి తోకలో ప్రాణం ఉన్నా ప్రమాదమే. అతను పూర్తిగా అయ్యన్ పాత్రుడు గారు ఎప్పుడు చెప్పాడు, ఆ పూర్తిగా మనిషి తొలగిపోలేదు, ఆ బెడద ఇంకా అలాగే ఉందని చెప్తున్నాడు ఆయన. దాన్ని మనం తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మద్యం కేసు ఉంది, వాళ్ళు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందు అరెస్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయండి. ముందు అతను అరెస్ట్ చేస్తే ఈ చెప్పేవాడికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పినా కానీ అరెస్ట్ చేయలేదనుకో నన్ను తగులుకుంటాడేమో, అదే ఆఖరి రోజు అంటున్నాడు. అదే ముందు అతను అరెస్ట్ చేసి విచారణ చేశారనుకోండి, అతని మీద తోసేసి వీళ్ళు తప్పుకుంటారు. గమ్మత్తుగా సార్ నిన్న కోర్టులో రాజకేశిరెడ్డి పోలీసులను తిడుతున్నాడు, సిట్ అధికారిని కూడా తిడుతున్నాడు బహిరంగ. అదే మరి మీకు ఇక్కడ ఏమన్నా ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి. వీళ్ళని శిక్షించకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంత సంక్షేమం చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, రాష్ట్రాన్ని ఎంత బాగు చేయాలని చూసినా వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళని అరెస్ట్ చేయటం, వీళ్ళని ఫిక్స్ చేయటం, వీళ్ళ దగ్గర నుంచి రికవరీ అనేటువంటిది చేసి ప్రజలు మెప్పు పొందాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ మీద హత్యానేరం కూడా మోపాలి. లిక్కర్ కేసు ఓన్లీ అవినీతిగానే చూడకూడదండి. ఈ చాలామంది చావులకి అనారోగ్యానికి కారణమైన ఆ పాలసీ దాన్ని తీసుకున్న వాళ్ళు, దానివల్ల అంతిమ లబ్ధిదారు ఎవడైతే ఉన్నాడో అతను, దీంట్లో పాల్గొన్న సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా లైబుల్ అవ్వాలి. వాళ్ళందరి మీద హత్యానేరం మోపాలి. అప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం చాలా కఠినంగా పనిచేస్తుందిరా, పద్ధతిగా చట్ట ప్రకారం వెళ్ళినా కానీ ఎవరిని తప్పించుకోకుండా చూస్తుందనేటువంటి భావన కలిగించాలి. జగన్ రెడ్డి రాజకీయాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటూ విశ్లేషించిన అడ్స్మల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.